హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్పైసీ క్రంచ్. ఈ రోజు వీడియోలో మనం చికెన్ తందూరి దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దామండి. ఈ తందూరి బిర్యానీ మనం ఇంట్లోనే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. నేను చెప్పే ప్రాసెస్ లో చేస్తే గనక మీరు ఇంట్లో ఎప్పుడు చేసినా రెస్టారెంట్ లో చేసినట్టే ఉంటుందని అందరూ అంటారండి. అంత బాగుంటుంది. ఇది నా స్టైల్ బిర్యానీ అండి. కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అయినా కూడా మనం మంచి తందూరి బిర్యానీ తినాలి అంటే ఆ మాత్రం టైం పడుతుందండి. తిన్నాక మీరే చెప్తారండి చాలా బాగుంది అని. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? ఈ తందూరి బిర్యానీ కోసం చికెన్ మ్యాగ్నేట్ చేద్దామండి. దానికోసం ఒక బౌల్లో ఒక హాఫ్ కప్ థిక్ కర్డ్ ఇంకా గ్రీన్ చిల్లీ పేస్ట్ వేస్తున్నానండి. ఈ గ్రీన్ చిల్లీ పేస్ట్ కోసం లైట్ గా పచ్చిమిర్చిని ఆయిల్ లో ఫ్రై చేసి కొద్దిగా జీడిపప్పు ఇంకా వాటర్ యాడ్ చేసి ఇలా పేస్ట్ లా చేసుకోవాలండి. ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్ల కారం, కొద్దిగా పసుపు వేసుకోండి. అలానే ఒక స్పూన్ తందూరి మసాలా వేసుకోవాలండి. ఇది ఏ సూపర్ మార్కెట్ లో అయినా అవైలబుల్ ఉంటుంది. ఇప్పుడు 2 స్పూన్ల సాల్ట్, కొద్దిగా ఇలాచీ పౌడర్, ఒక స్పూన్ బ్లాక్ సాల్ట్ వేసుకుని అలానే కొద్దిగా నిమ్మరసం ఇంకా మస్టర్డ్ ఆయిల్ వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. మస్టర్డ్ ఆయిల్ కంపల్సరీ వేసుకోవాలండి. కబాబ్స్ కి అది మంచి ఫ్లేవర్ ని ఇస్తుంది. ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత మనం కబాబ్ కోసం నేను 4 లెగ్ థై పీసెస్ తీసుకున్నానండి. కబాబ్స్ కి ఈ లెగ్ థై పీసెస్ అయితే చాలా బాగుంటాయండి. అందుకోసం నేను లెగ్ పీసెస్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ మసాలా మొత్తం పీసెస్ కి బాగా పట్టేలాగా మ్యారినేట్ చేసుకోవాలి. మనం ఈ మ్యారినేషన్ మొత్తం ముందు రోజు చేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలండి. ఇలా చేయడం వల్ల పీసెస్ లోకి మసాలా బాగా పడుతుంది. ఇప్పుడు ఇలా మ్యారినేట్ చేసిన చికెన్ పీసెస్ ని హోల్ నైట్ ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. కుదిరితే లేదంటే కనీసం మనం కబాబ్ చేసే 2 అవర్స్ ముందైనా సరే మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా మ్యారినేట్ చేసిన చికెన్ పీసెస్ ని మామూలుగా అయితే బొగ్గుల మీద కానీ లేదంటే తందూరిలో కానీ చేసుకోవాలండి. ఇంట్లో అవి 2 అవైలబుల్ ఉండవు కాబట్టి నేను ఓవెన్ లో కుక్ చేస్తున్నానండి. అందుకోసం ఓవెన్ ని ముందుగా 180 డిగ్రీస్ లో 10 నిమిషాలు ప్రీహీట్ చేశాక ఇవి ఓవెన్ లో పెట్టి సేమ్ 180 డిగ్రీస్ లో మరో 20 నిమిషాలు బేక్ చేసుకోవాలండి. ఇలా మధ్య మధ్యలో పీసెస్ కి బటర్ అప్లై చేయాలండి. ఇలా బటర్ అప్లై చేయడం వల్ల మంచి టేస్ట్ ఇంకా పర్ఫెక్ట్ గా కుక్ అవుతుంది. ఓవెన్ లేని వాళ్ళు స్టవ్ మీద పాన్ పెట్టి హీట్ అయ్యాక పీసెస్ ని లో ఫ్లేమ్ లో బటర్ అప్లై చేస్తూ మధ్య మధ్యలో అటు ఇటు తిప్పుతూ కుక్ చేయాలి. అస్సలు హై ఫ్లేమ్ లో కుక్ చేయకూడదండి. అలా చేస్తే పైన మాత్రమే ఫ్రై అయ్యి లోపల పచ్చిగా ఉంటుంది. సో చూస్తున్నారు కదండి, బటర్ అప్లై చేసి ఫ్రై చేయాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ 20 మినిట్స్ అయ్యిందండి. ఇప్పుడు ఒకసారి బయటికి తీసి చూద్దాం. మాక్సిమం గ్రిల్ అయ్యాయండి. మళ్ళీ ఒకసారి బటర్ అప్లై చేసి ఒక 5 నిమిషాలు గ్రిల్ చేస్తున్నాను. ఈ లోపు బిర్యానీ ప్రిపేర్ చేద్దామండి. అందుకోసం ఒక గిన్నెలో వాటర్ పోసుకుని లైట్ గా వేడయ్యాక బిర్యానీ స్పైసెస్ యాడ్ చేస్తున్నాను. ఇందులో 2 దాల్చిన చెక్క, 3 బిర్యానీ ఆకులు, మరాఠీ మొగ్గలు ఒక 3, స్టార్ అనాస్ 2, కొద్దిగా షాజీరా ఇంకా 3 ఇలాచీలు, 4 లవంగాలు ఇంకా ఒక పెద్ద బ్లాక్ ఇలాచీ వేసి ఒకసారి కలిపి మూత పెట్టుకుని బాగా తెరగమరగనివ్వాలండి. ఇప్పుడు మూత తీసి ఆ మరుగుతున్న నీళ్ళల్లో కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసుకుని అలానే సాల్ట్ కూడా వేసుకోవాలండి. మనకి బిర్యానీ వాటర్ లో సాల్ట్ ఎప్పుడైనా సీ వాటర్ లాగా ఉప్పగా ఉండాలండి. అంటే మనకి సరిపోయే ఉప్పు కన్నా కొద్దిగా ఎక్కువే వేసుకోవాలి. అలా కొద్దిగా ఆయిల్ ఇంకా గీ కూడా వేయాలండి. ఆయిల్ కానీ గీ కానీ వేయడం వల్ల రైస్ స్టిక్కీ అవ్వకుండా పొడి పొడిగా కుక్ అవుతుందండి. ఇప్పుడు నేను గంట ముందు నానబెట్టిన 6 గ్లాసుల బాస్మతి రైస్ వేస్తున్నాను. ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టి హై ఫ్లేమ్ లో 80% కుక్ చేసుకోవాలండి. ఈ రైస్ కుక్ అయ్యే లోపు మనం బిర్యానీ దమ్ చేయడానికి ఒక పెద్ద గిన్నె తీసుకోవాలి. అందులో నేను చికెన్ మ్యాగ్నేట్ చేశాక మిగిలిన మసాలా వేసేసానండి. అలానే ఇప్పుడు దమ్ బిర్యానీ మసాలా ప్రిపేర్ చేయాలి. అందుకోసం కొద్దిగా పెరుగు, బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసి అలానే కొద్దిగా నిమ్మరసం కూడా వేసి బాగా మిక్స్ చేయాలండి. ఇప్పుడు ఒక స్పూన్ కారం, కొద్దిగా పసుపు ఇంకా సాల్ట్ వేసి అన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. మనం చేస్తుంది తందూరి దమ్ బిర్యానీ కాబట్టి వీటిలో మసాలా కొద్దిగా తక్కువగానే వేస్తారండి. అందుకని మసాలా గ్రేవీ ఎక్కువగా అక్కర్లేదు. ఇప్పుడు మనం రెడీ చేసి పక్కన పెట్టిన చికెన్ థై లెగ్ పీసెస్ ని నీట్ గా ఈ మసాలాలో అరేంజ్ చేయాలండి. ఇప్పుడు తందూరి ఫ్లేవర్ కోసం మనం ఒక బొగ్గుని స్టవ్ మీద కాల్చి ఇలా ఒక స్టీల్ బౌల్లో పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి స్మోక్ రాగానే మూత పెట్టుకోవాలండి. ఇలా ఒక 5 నిమిషాలు కవర్ చేయాలి. ఈ లోపు రైస్ ఎంతవరకు కుక్ అయ్యిందో చూద్దామండి. ఆల్మోస్ట్ నాకు 80% కుక్ అయ్యిందండి. మనకి ఇలా రైస్ ఫింగర్ తో ప్రెస్ చేసినప్పుడు సింగిల్ కట్ తో కొద్దిగా పలుకుగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం కబాబ్ మీద మూత తీసేయాలండి. చూసారు కదా ఎంత స్మోకీగా వచ్చిందో. ఈ స్మోకీ ఫ్లేవర్ మొత్తం చికెన్ కి పట్టి పీసెస్ కి మంచి స్మోకీ ఫ్లేవర్ ఇస్తుందండి. ఇప్పుడు ఆ బొగ్గు ఉన్న బౌల్ తీసేసి రైస్ ని కొద్దిగా లేయర్స్ గా చూపిస్తున్న విధంగా
యాడ్ చేసుకుని ఈక్వల్ గా స్ప్రెడ్ చేయాలండి. ఇప్పుడు దమ్ చేయడం కోసం చూపిస్తున్న విధంగా స్టవ్ మీద ఐరన్ తవ్వ పెట్టి దాని మీద ఈ బిర్యానీ గిన్నె పెట్టుకోవాలండి. మనం ఐరన్ తవ్వ పెట్టకపోతే కింద మసాలా ఇంకా పీసెస్ మాడిపోతాయి. ఇప్పుడు ఒక హస్తంతో ఈక్వల్ గా అడ్జస్ట్ చేసి నానబెట్టిన కుంకుమ పువ్వు పాలు కానీ లేదా లెమన్ ఎల్లో ఫుడ్ కలర్ కానీ మిల్క్ తో కొద్దిగా మిక్స్ చేసి వేసుకోవాలండి. మాక్సిమం నానబెట్టిన కుంకుమ పువ్వు వేయడానికి ట్రై చేయండి. అది బిర్యానీకి మరింత ఫ్లేవర్ ని ఎన్హాన్స్ చేస్తుంది. అలానే చాప్ చేసిన పుదీనా కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసిన బ్రౌన్ ఆనియన్స్ ఇంకా గీ వేసి ఇలా చూపిస్తున్న విధంగా సిల్వర్ ఫాయిల్ తో కవర్ చేయాలండి. సిల్వర్ ఫాయిల్ అవైలబుల్ లేకపోతే టిష్యూస్ మీద లైట్ గా వాటర్ వేసి లిడ్ తో కవర్ చేయండి. పర్ఫెక్ట్ గా దమ్ అవ్వడానికి మూత మీద ఏదైనా బరువు పెట్టి దమ్ చేయండి. ఇలా మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో ఒక 15 నిమిషాలు దమ్ చేస్తే సరిపోతుందండి. ఎందుకంటే మనకి కబాబ్స్ ఆల్రెడీ కుక్ అయిపోయాయి, అలానే రైస్ కూడా 80% కుక్ అయిపోయిందండి. సో మీడియం ఫ్లేమ్ లో 15 నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది. అలానే పైన బరువు పెట్టడం వల్ల ప్రెషర్ ఎటు పోకుండా రైస్ పర్ఫెక్ట్ గా కుక్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ నేను లిడ్ పెట్టి 15 నిమిషాలు అయ్యిందండి. ఇప్పుడు మూత తీసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. మనకి రైస్ పర్ఫెక్ట్ గా కుక్ అయ్యింది. దీన్ని మనం చూపిస్తున్న విధంగా ఒక పెద్ద ప్లేట్ లోకి డీమౌల్డ్ చేసుకుని పుదీనా కొత్తిమీర ఇంకా కాజు కిస్మిస్ వేసుకుంటే మన చికెన్ తందూరి దమ్ బిర్యానీ రెడీ అయినట్టే అండి. దీని మైనస్ తో కానీ రైతాతో కానీ తింటే చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ ఇంట్లో అందరూ కలిసి కూర్చుని ఒకే ప్లేట్ లో వేడి వేడిగా తింటే ఆ టేస్ట్ మరింత పెంచుతుంది. సో మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్ లో చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, డూ, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ స్పైసీ క్రంచ్.